రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని సుమారు 300 సంవత్సరాల క్రితం పలుగురాల గుట్టపైన స్వయంభుగా వెలిసిన రాహుసేన దత్తాత్రేయ స్వామివారి శిలా విగ్రహం, అలాగే శ్రీనివాసుడి విగ్రహం. ఎంతో విశిష్టత చెందిన ఈ ఆలయం నేడు దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులతో నిండిపోతుంది. సిరిసిల్ల నుండి కొదురుపాకకు రాగానే బ్రిడ్జి పైన స్వామివారు కొలువైన ప్రదేశం మనకు కనబడుతుంది. బ్రిడ్జి దాటాక కుదురుపాక స్టేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రోడ్డు నుండి నేరుగా వెళితే కరీంనగర్ వస్తుంది. మనం ఇప్పుడు ఎడమ వైపు వెళ్లాల్సి ఉంటుంది బోయిన్పల్లి రూట్లో. ఈ బోయిన్పల్లి రూట్లో మనం 2 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక చౌరస్తా అయితే వస్తుంది. ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఒక కోతి బొమ్మ. ఇక్కడి నుంచి లెఫ్ట్గా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి తారు రోడ్డు మామూలుగానే ఉంటుంది, వాహనాలు అయితే వెళ్ళొచ్చు. చుట్టుపక్కల చక్కటి వాతావరణం అయితే ఉంటుంది, పచ్చటి చెట్లతో మనకు ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి చూడొచ్చు, దూరంగా ఉన్నటువంటి ఆ చిన్నగా గుట్టపైనే స్వామివారు వెలిసినటువంటి స్థలం అదే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అయితే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి పుణ్యం కూడా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి. ఈ గుట్ట చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అయితే ఇది ముప్పు గ్రామం కాబట్టి నీటిలో మునిగిపోతుంది కాబట్టి అన్ని వేళల్లో సాధ్యం కాకపోవచ్చు. గుట్టపైకి వెళ్ళడానికి ఈ మెట్లయితే ఉన్నాయి. మనం ఈ మెట్ల ద్వారా పైకి ఎక్కుదాం. ఈరోజైతే చాలామంది వచ్చిళ్ళు భక్తులైతే. అయితే ఒకప్పుడైతే ఇంకా పలుగురాలతో చాలా ఎత్తుగా ఉండేది. అప్పుడు ఈ తోవ కూడా సరిగ్గా లేకపోతుంది. ఆ కాలంలో దత్తారాం అనే భక్తుడైతే ఇక్కడ కొంతవరకు స్వామివారికి సేవ చేశాడు. ఆయన హయాంలో కొంతవరకు ఇక్కడ అభివృద్ధి జరిగింది. స్వామివారి సేవలను తరించి ఆయన దివంగతులయ్యారు. ఆ తర్వాత మిడ్ మానేరు ముంపులో ఈ గ్రామం మునిగిపోయింది. మొత్తం కూడా నీరు వచ్చి ఈ మెట్లన్నీ కూడా మునిగిపోవడంతో కొంతకాలం పూజలు కూడా నిలిచిపోయాయి. ప్రజల అభ్యర్థన మేరకు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఈ నీళ్ళలో వాటర్ మొత్తం కూడా గుడి ఆ ప్రాంతం అంతా నీరు మునిగినప్పుడు ఆయన ఒక బోటును ఏర్పాటు చేశారు. నిత్య పూజలు అనేటివి మళ్ళీ ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు కొంతకాలంగా పైనుంచి నీరు రాకపోవడంతో ఇప్పుడైతే మళ్ళీ తోవ ప్రారంభమైంది. ఈ తారు రోడ్డు నుంచి నడుచుకుంటూ రావడం, భక్తులు రావడం, దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. గురు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అయితే వచ్చేళ్ళు ఇక్కడ భోజనాలు కూడా చేస్తున్నారు. ఈ ఆలయంలో ఇప్పటికీ ఒక ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాల నాటి చెట్లు, 3 రకాల యాప చెట్లు, 3 రకాల రుచులను పోలి ఉంటాయి. దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ నిష్టగా పూజలు చేసుకుని చక్కగా కూర్చుండి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక్కడ ప్రజలు సనాతన ధర్మాన్ని ఎంతో చక్కగా పాటిస్తారు. పురాణాలు, ఇతిహాసాలంటే ఇక్కడి ప్రజలకు ఎంతో మక్కువ, ఎంతో మర్యాదగా పలకరిస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యం. ఇక్కడికి వస్తే ఏదో అద్భుతమైన ప్రాంతానికి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. మీరు కూడా చూడండి, ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు. గంటలు ఇట్టే గడిచిపోతాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారు రాహు శయన రూపంలో దత్తాత్రేయ స్వాముల వారు శయనిస్తున్నట్లుగా ఉంటారు.
ఆలయ ప్రాంగణంలోని మండపంలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. వేలాదిగా భక్తులు సామూహికంగా సహాపంక్తి భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అతిపెద్ద అందమైన మేడి చెట్టు ఉంది. ఆ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చక్కటి నీడనిస్తూ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇది సనాతనం అంటే దాదాపుగా 200-300 సంవత్సరాల కింద వెలిసిన స్వయంభూ దత్తాత్రేయుడు. అప్పుడు మేము ఎందుకంటే మా తాతలు తండ్రులు వాళ్ళు దత్తరావు, దత్తరావులు ఇట్లా నామాలు పెట్టుకుంటా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మేము వస్తుంటివి. ఇదంతా ఒక చెట్టు, 3 చెట్లు త్రిమూర్తి స్వరూపం కాబట్టి వేప చెట్లు కూడా ఒకటి పుల్లగా, ఒకటి తీయ, ఒకటి ఒగరుగా ఉంటుంది. ఈ సనాతనం నుంచి ఇది ఒక గుట్టలాగా ఒక మనిషి కూడా కూర్చొని రాపోతుండే. ఎప్పుడు ఒక 45 సంవత్సరాల కింద దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటా ఇట్లా చేసుకుంటూ తర్వాత ఒక దత్తరావు ఉండే. పాపం దత్తరావు ఆయన బాగా దత్తుడు అంటే బాగా ఇష్టం. అప్పుడు కింది నుంచి నీళ్లు మీదికి రావడానికి ఏం అవకాశం లేదు. ఇవన్నీ కిందికి వెళ్ళి ఉష్కే మట్టి రౌతు అన్నీ మోసుకుంటా కిందికి వెళ్ళి మోసుకుంటా ఇవన్నీ తయారు చేసాము. ఒక 10 అంటే 2010లో ఆదివారం దాకా అస్సలు మొత్తం ఈ పలుగురాయి అంటే వెంకటేశ్వర్ల గుట్టెత్తు మీద ఆ దేవుడు అనేది దాని ఎత్తు మీద ఉండే. ఇదంతా కూర్చుంటూ రాకుండా వెడల్పు తీసుకుంటా ప్రతి సంవత్సరం చేసుకుంటా భక్తుల సహకారంతో ఇట్లా చేసుకుంటూ వచ్చిన ఒక 2010లో ఇది ఒక 45 సంవత్సరాలు పోయినది. దత్త ఉత్సవం 45 సంవత్సరాల కింద చిన్న స్టార్ట్. అప్పుడు ఏం లేదు, ఇల్లు తిరుక్కుంటా దత్తులు అంటే భిక్షం ఎత్తి అప్పుడు మేము ఎత్తుకుంటా ప్రతి దత్త జయంతికి వెళ్ళదీసినాం. 2010లో ఇదంతా సీసీ చేయడం జరిగింది. అప్పటి నుంచి పైకి రావడం స్టార్ట్ అయింది. అప్పుడు టిప్పర్లతోనే ఉష్క రోడ్డు చేసి 2010 నుంచి ఇదంతా చేసుకుంటూ కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. కానీ ప్రతి పుణ్యం అన్నదానం జరుగుతుంది. ఈ 2017 నుంచి ఈ అది వరకు ప్రతిరోజు నిత్యం పూజ అవుతుండే. ఈ డ్యామ్లో కలిసిపోయిన నుంచి అంతకుముందు 17 నీళ్ళు వచ్చిన నుంచి అప్పటి నుంచి నిత్యం పూజ లేకుండా అయిపోయింది. ప్రతి డిసెంబర్కు బోట్ల ద్వారా వచ్చి మేము చేసుకునేందుకు పోయింది. పోయిన సంవత్సరం ఎంపీ ఫండ్లకలో బోట్ ఇస్తే దాంతో ఇక మేము ఆదివారం ప్రతి బేస్తవారం పుణ్యం ఇట్లా చేసుకుంటా స్టార్ట్ అవ్వకుండా ఇదంతా చేసుకుంటూ డెవలప్ చేసుకుంటా. కానీ ఈ పుణ్యానికి మేము ఎప్పుడు ఊహించలేదు. అంటే దత్త జయంతికి ఎంత మంది వస్తారో అంతమంది వచ్చిన భగవంతుని దయ వలన ఇట్లా ఇంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇట్లా అవుతుంది. ఇంత జనం వచ్చిందంటే మాకు ఇప్పుడు ఈ 3-4 నెలల నుంచి ఎందుకంటే బాగా ప్రచారం అవుతుంది కాబట్టి జనం ప్రతిరోజు డైలీ వస్తారు. మాకు పూజారి కూడా డైలీ రేపోతా కూడా ఇంకో పూజారిని ఉంటాం ప్రతిరోజు. అంటే ఎప్పుడు వచ్చినా పొద్దుటి నుంచి 12-1 గంట దాకా భక్తులు ఎట్లా వస్తే రోజు నిత్యం పూజారి కూడా ఇప్పుడు ఉండే ప్రయత్నం చేసాం. ఎందుకంటే మేము ఈ వారానికి ఒకసారి కుదరది, రోజు ఉండాలని చెప్పి ఇంకో పూజారిని కూడా డెవలప్ చేసుకుంటూ వేస్తాం. ఈ భక్తుల సహకారంతో మాకు రోడ్డు కూడా పొన్నం ప్రభాకర్ ద్వారా శాంక్షన్ చేసిండ్రు 5 కోట్లతోని. దాని అయితే కూడా ఇది దాన్ని ఏమంటారు మన ఇది నీళ్ళ ఐలాండ్. ఇది బాగా ఈ ఐలాండ్ అని స్వయంభూ వెలిసి గుట్టకు ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ 2-3 నెలలు మొన్న ఇది 5వసారి గిరి ప్రదక్షిణ అని చెప్పి పున్నం నాటి స్టార్ట్ చేసాం. ఈ గిరి ప్రదక్షిణ అమాస, పున్నం, ఏకాదశి నెలకు 4 సార్లు ఇప్పుడు గిరి ప్రదక్షిణ అని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూ గిరి ప్రదక్షిణ కూడా దాన్ని చేసుకుంటూ నడిపిస్తున్నాం.
ఇట్లా ఇవాళ కూడా గిరిప్రదక్షిణ కూడా బాగా స్పందన ఉన్నది, ఈ జనానికి కూడా బాగా స్పందన ఉన్నది. పాపం దత్తరావు అయితే దీనికి ఎంతో సేవ చేసిండు. పాపం ఆయన తొందరగానే పాపం కాలం చేసిండు. ఆయన ద్వారా ఇక్కడ ఎంతో మా వరదవెల్లి అంటే ఒక ప్రపంచంలో ఇప్పుడు ఇంటర్నేషనల్లో దత్తాత్రేయ స్వయంభూ అంటే ఇంటర్నేషనల్ ఎక్కడ లేడు. దీన్ని కూడా మేము ఒక నిలబెట్టే ప్రయత్నం చేయాలనుకుంటే వేద పండితులను అడిగితే దీనికి వేద పండితులు ఇప్పుడు తీసే అవకాశం లేదు. ఒక 3 సంవత్సరాలు జపం చేస్తేనే అందుకోసం దీన్ని తీసే అవకాశం ఉంటుంది అన్నారు. అంటే అది మన నుంచి కాని పని. ఆ భగవంతుడు మేము ఒకసారి దత్తరావు పాప ఇది ఉండగా కూడా ఒక గుడి కడదామని మోపు చేసిండు. గుడి కట్టి మంచిగా ఎత్తులు వేసింది. ఒక దత్తాత్రేయుని విగ్రహం కూడా తెచ్చిపెట్టుకున్నాం. కానీ ఆ దేవుడు అనేది నేను ఉన్నప్పుడు ఇంకోది అది ఉన్నప్పుడు ఒక అడుగు కూడా జరగనీయకపోతే ఆయన దాన్ని కూడా దాంతో డిస్మెంటల్ చేసాం. ఇక తర్వాత ప్రతి సంవత్సరం పెరుకుంటూ ఇలా జరిగిపోతుంది. కాబట్టి భగవంతుని సన్నిధానంలో ఏదో ఇంతమంది మేము అయితే ఊహించని ఇవాళ మా తప్పులు ఉన్నా కానీ దైవం అంటే దత్తాత్రేయుడు మన్నించగలని ప్రజలకు కూడా నేను విన్నపం చేసుకున్నాను. ఎందుకంటే ఇంత జనాల్ని మనం ఎంత సహకరించినా కానీ మొన్న మేము 70 రోజులు రామాయణం కూడా మా ఊళ్ళో జరుపుకున్నాం. 70 రోజులు రామాయణం జరుపుకొని మొన్న మంగళవారం నాడు కార్యక్రమం అది కూడా అద్భుతంగా జరిగింది. భగవంతుడి కృప మేము కూడా ఊహించని విధంగా జరిగింది. ఇది కూడా ఇవాళ ఊహించని విధంగానే జరిగింది. కాబట్టి తప్పులు ఉన్నా కానీ మా యందు మన్నించగలను ఆ దైవాన్ని వేడుకుంటున్నా. ప్రజలను మిమ్మల్ని కూడా వేడుకుంటున్నా. నా పేరు మాధవరావు, నేను మాజీ సర్పంచ్ని. బోయినపల్లి మండలం వరదపల్లి గ్రామంలో ఏదైతే స్వయంభూగా దత్తాత్రేయ స్వామి ఆలయం వెలిసిందో, చాలా సంవత్సరాల కింద వెలిసిన ఈ దత్తాత్రేయ స్వామి ఆలయం మరి ప్రతిష్ట కలిగి ఉన్నది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడికి దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఇది మిడ్మానేరులో మునిగినప్పటి నుండి కొంత భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉండే. గౌరవ పార్లమెంటు సభ్యులు వారి ఫండ్ నుండి ఇక్కడికి రావడానికి ఒక బోటును ఏర్పాటు చేసినారు. మరి దాని తర్వాత ఇప్పుడు ఏదైతే నీళ్లు తీసేసినారు కనుక చాలామంది భక్తులు రోడ్డు మార్గంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళు మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించాలంటే కొంత నిర్మాణాలు, కొంత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ దేవాలయాన్ని మనం పరిరక్షించుకొని ఈ ప్రాచుర్యం పొందాల్సిన అవసరం ఉంది. స్వయంభూగా గెలిచింది కనుక చాలా తక్కువ, ఎక్కడ ఇటువంటి స్వయంభూ వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయం లేదు కనుక దీని ప్రాచుర్యం మనం పొందాల్సిన అవసరం ఉంది కనుక తప్పకుండా ఇక్కడ అభివృద్ధికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతున్నారో గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ పెడుతున్నారో వారిని కూడా వాటికి తీసుకుపోయి అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతోటి ముందడుకు ఆలోచనలో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. రెడ్డబైన గోపి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా. అద్భుతమైన లొకేషన్లకు చిరునామా శయన దత్తాత్రేయ స్వాముల వారి ఆలయం. మిడ్మానేరు ముంపులో మునిగిన వరదవెల్లి గ్రామం అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, నీళ్ళల్లో మునిగి కూలిపోయిన ఇండ్లు, చెట్లు,
ఒకప్పుడు ఈ గ్రామం అంతా జనంతో కలకలాడుతూ ఉండేది. అదిగో మనకు కనబడే పొడుగైన బ్రిడ్జి సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్ళే దారి. మిడ్మానేర్ నుంచి నీరు వస్తే గనక ఇదంతా కూడా ఒక సముద్రంలా మారుతుంది. తద్వారా ఈ గుడికి రావడానికి ఆటంకం ఏర్పడుతుంది. బోటులోనే రావాలి. ఈ గిరికి ప్రదక్షిణ చేయడానికి అదిగో తోవ, చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వచ్ఛమైన గాలి ఆస్వాదిస్తారు. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. భక్తి భావన తొణికిసలాడుతుంది. ఇలా స్వయంభుగా వెలిసిన సేన దత్తాత్రేయ స్వామి దేశంలో ఎక్కడ కూడా లేదు. మీరు కూడా దర్శించండి, తరించండి. జై దత్తాత్రేయ స్వామి అంటూ కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యులు కండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.